హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొద్దిగా కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి గుజ్జయ్యే వరకు వేయించండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, దానితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. ఇప్పుడు మీకు సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి టమాటా గుజ్జుని ముక్కలకి పట్టేలాగా కలపండి. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టండి. ఉడికాయో లేదో చూసుకుంటూ ఉండాలి. ఫైనల్గా చికెన్ ఉడికిన తరువాత ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా పొడి వేసి మసాలా బాగా ముక్కలకి పట్టేలాగా కలపండి. రుచి చూసి ఉప్పు సరిపోకపోతే తగినంత వేసుకోవాలండి. కొంతసేపు ఉంచి దింపేసుకోవడమేనండి. అంతే ఫ్రెండ్స్, మన బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.